దేవుడు ఇచ్చిన భాగ్యం. ఈ 2023 సంవత్సరంలో కూడా సేమ్ అట్లాగే నెలలో ఆఖరి ఆదివారమున కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఈసారి సువార్త పరిమళంతో పాటు సువార్త స్వరము అనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటిగా మళ్ళీ సేవకులు నాకే అప్పగించారు. ఓపెనింగ్ బౌలర్ అంటారు కదా, క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు అందులో నాకే ఇవ్వడాన్ని బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తున్నాను. సరే, వాక్యంలోనికి వెళ్దాం. సువార్త స్వరము. స్వరములు అనేకమైనవి ఉన్నప్పుడు మనుషులకి దేవుడు ఏం చేశాడంటే వినగలిగే చెవిని ఆయన దయచేశాడు అనేది బైబిల్ చెప్తుంది. వినగలిగే చెవి, చూడగలిగే కన్నును దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. ఎక్కడో 99.9 అంటారు కదా, 100కి ఎక్కడో ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ వినగలిగే చెవిని దేవుడు కలిగజేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మాట్లాడడానికి దేవుడు ఒక నోరు ఇచ్చాడు, కానీ వినడానికి 2 చెవులు అందరికి ఉన్నాయి కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఆ వినేటప్పుడు కొన్ని జాగ్రత్తలను కూడా చెప్పాడు. అదే మాట ఇందాక సోదరులు చదివారు, మళ్ళీ మనం ఒకసారి దాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయించాడు దేవుడు. మనందరి ఈ ప్రాంత వాసులందరి యొక్క క్షేమం కొరకు దేవుడు ఈ రాత్రి వినిపిస్తున్న మాటల్ని మీరు కూడా వినగలిగినప్పుడు మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని, మరి దైవ సంబంధమైన మేలుల్ని దేవుడు దయచేస్తాడని ప్రగాఢముగా నమ్ముతూ ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ రాయబడిన లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవలెను అని ఉందండి. ఏమనుంది? వినుటకు వేగిరపడాలంట. వినడానికి ఏం చేయాలంటే తొందరపడాలి. ఎంత చక్కని మాట అండి బైబిల్లో. అవునా, ఇలాగ ఉందా? ఉన్నది. ఎందుకంటే మనుషులందరి యొక్క జీవితాలని దేవుడు ఎరిగిన వాడు కనుక మనుషులందరూ గాడి తప్పిపోతున్నప్పుడు వాళ్ళని మళ్ళీ సన్మార్గంలో పెట్టడానికి దేవుడు దైవ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఆ దైవ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే వినుటకు వేగిరపడాలి, తొందరపడాలి, కానీ మాట్లాడడానికి మటుకు నిదానించాలని కింద వరుస చెప్తుంది. వినడానికి వేగిరపడడం ఎందుకు అవసరమై ఉంది? ఈ రోజున వినేటప్పటికీ అనేకమైన స్వరాలు మిక్స్ అయిపోతున్నాయి, తెలుసండి. మీరు ఎప్పుడైనా రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళారా లేదో కానీ నాకు ఒక అనుభవం ఉందండి. రికార్డింగ్ స్టూడియోలో పైనుంచి ఒక 12-24 ట్రాక్లు ఉంటాయండి. ట్రాక్స్ అన్నమాట. డ్రమ్ అంటారు, డప్ అంటారు, వేన్ అంటారు, గిటార్ అంటారు, ఏంటి వాకల్ అంటారు, బీట్ అంటారు, కంజర్ సౌండ్లు, ఇలాగ ప్యాటర్న్ ఇలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీట్లో పెట్టి ఒక్కొక్కటి ఆన్ చేసి ఏ వాల్యూమ్ ఎంత పెట్టాలా అని సౌండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ మనం వినం, కేవలం డప్పు వాయిస్ మాత్రమే ఎక్కువ వింటూ ఉంటారు పాటలు. కానీ ఎప్పుడైనా స్టూడియోకి వెళ్ళినప్పుడు కానీ హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకుని ఉంటే ఈ పాటలో ఇన్ని ఇన్స్ట్రుమెంట్లను ఉపయోగించారా అని అర్థమవుతుంది. ఎప్పుడు? పాట మీద మనసున్నప్పుడు కదండి. కానీ ఇవేవి మనం వినము, గ్రహించాం. పాట బాగుందంటే బాగుంది కదా. కానీ వినడానికి దేవుడు వేగిరపడమంటున్నాడు. ఏంటి వినాలి? ఆయన స్వరము వినాలి. ఆయన స్వరం ఎలా ఉంటది అంటే దేవుని యొక్క స్వరం ఎలా ఉంటది? అదే సువార్త స్వరం. మానవుల స్వరానికి దేవుని స్వరానికి ప్రత్యేకమైన తేడా ఉంది. మానవ స్వరాన్ని దేవుడు మరుగుపరిచి దైవ స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఎలా ఉంటది ఆయన స్వరం? ఏమండి, ఈ భూమి మీద అనేకమైన స్వరాలు ఉన్నాయనేది బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయము 7వ వచనంలో దాని యొక్క వివరణ దేవుడు తెలియజేస్తున్నాడు. భూమి మీద అనేకమైన స్వరాల్ని దేవుడు పెట్టాడు.
దానితో పాటు మానవులు కూడా కల్పించిన అనేకమైన స్వరాలు ఉన్నాయి. స్వరము అంటే శబ్దము. ఆ శబ్దాల యొక్క డెఫినేషన్ ని బైబిల్ ఏ విధంగా చెప్తుంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం అండి. పిల్లన గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగ చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగ తెలుస్తుంది అంటాడు. అంటే ఏది దైవ స్వరము ఏది మానవ స్వరము అనేది మనం ఏం చేయాలంటే గ్రహించాలి అని దేవుడు చెప్తున్నాడు అండి. ఈ లోకంలో అనేకమైన స్వరాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదండి. పిట్టల యొక్క స్వరాలు ఉన్నాయి, జంతువుల యొక్క స్వరాలు ఉన్నాయి అండి. అప్పుడప్పుడు కొంతమంది నిద్రపోతూ ఒక రకమైన స్వరం చేస్తూ ఉంటారు. ఎలా ఉంటది అంటారు, ఏదో పెద్ద పుల్లి వచ్చేసింది అనుకుంటాం మనం ఆ స్వరం వినేటప్పటికి. తెలుసండి ఏంటి ఆ స్వరం అంటే గురక అన్నమాట. అది అంటే గురక అంటే గురక డ్రెస్ వేసుకున్న వాళ్ళు కాదు అది. ఎవరండి అలా గురక అంత సౌండ్ ఉంటుంది. ఈ ఇంట్లో ఈ రూమ్లో పడుకున్న వాళ్ళు వీధి చివరి దాకా కనిపెడుతుందండి కొంతమందిది. అదొక రకమైన స్వరం, అది భయంకరమైన స్వరం. పక్క వాళ్ళు నిద్రపోయినారు పాపం. ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మా పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, బాగా క్లోజ్ రిలేషన్స్. వీళ్ళు పడుకుందాం అనుకుంటే వాళ్ళు మొదలు పెట్టారంట. అంతే వాళ్ళని వేసి కూర్చొని వస్తున్నారు. ఇంకేం చేయాలి, ఆ సౌండ్ భరించలేకపోతే. కానీ ఈ లోకంలో అనేకమైన స్వరాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. మీటినదేదో ఊదినదేదో స్వరాలని పసిగట్టాలి మనం. ఏం చెప్తుందండి బైబిల్? మీటిదే ఉన్నాయి, వేనని మేటాలి. మేటడం అంటే చేతికి ఒక ఐరన్ లాంటిది ఉంటుంది, అది తగిలించుకుని ఆ తీగని ఇలా అంటారంతే, టింగ్ అంటది అండి. అది మీటేది. ఊరేది ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఫ్లూట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో పిల్లన గ్రోవి. ఎంత కమ్మోనగా ఉంటుంది ఆ స్వరం అండి, వినసొంపుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రెండింటికి భేదం తెలియాలంటే ఆ స్వరాన్ని నువ్వు గ్రహించగలగాలి. ఆ గ్రహించాలంటే ఆ స్వరం యొక్క అవగాహన నీకు రావాలి. లేదంటే అన్ని ఒకటి అని అనుకోండి, ఎప్పుడను అన్ని ఒకటి అవ్వదు. ఏమండి దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మందిని సృజించాడు. ఆ సృజించిన వారందరికీ స్వరపేటికను పెట్టాడండి. ఎంత మంచి దేవుడో. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈ స్వరము వినపడుతుందంటే ఆ స్వరపేటికని దేవుడు తయారు చేశాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్వరాన్ని మీకు వినిపిస్తున్నాను. కాబట్టి నేను ఇలా వెళ్ళి మైక్ వేరే వాళ్ళకి ఇచ్చేటప్పటికి ఆ స్వరం వస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత నేను వచ్చి మైక్ తీసుకున్నాను అనుకోండి, ముందు మాట్లాడిన వారి స్వరం లాగానే ఉందే అనిపిస్తా. ఎందుకంటే ఒక స్వరాన్ని పసిగట్టారు కనుక, ఒక స్వరాన్ని అబ్జర్వేషన్ చేశారు కనుక, తర్వాత వచ్చిన వారి స్వరం మళ్ళీ వాళ్ళది డిఫరెంట్గా ఉంది. ఆయనది వేరు, ఇది వేరు. స్వరాలలో తేడా ఉంది. వాయిద్యాల్లో స్వరాలలో వచ్చే తేడాన్ని గమనించగలిగినప్పుడు దైవ స్వరమేదో మానవ స్వరమేదో మనిషి గ్రహించగలగాలి. గ్రహించాలి అంటే వినడానికి వేగిరపడాలి. వినడం కొరకు దేవుడు నీకు ఏం చేశాడంటే చెవులనిచ్చాడు. చెవులు అన్నాయి కదండి అందరికీ. అవును, ఆ చెవులలో పడే స్వరం ఎవరిది? అది మానవ స్వరమా దేవుని స్వరమా? దైవ స్వరానికి మానవ స్వరానికి చాలా చాలా తేడా ఉంది. ఎందుకంటే వీణకి ఫ్లూట్కి చాలా తేడా ఉంది. పిల్లన గ్రోవికి వీణకి ఎంత వ్యత్యాసం ఉంటుందో మానవ స్వరానికి దైవ స్వరానికి తేడా ఉంటుంది. అవునా? అవును. కాబట్టి రాత్రి కాలంలో ఆలోచించండి, దేవుని స్వరము వల్ల ఉపయోగం ఏంటి, మానవ స్వరం వల్ల ఉపయోగం ఏంటి? మానవుల స్వరం వల్ల